నైట్ ఫారెస్ట్ ఏరియా నుంచి ట్రావెల్ చేసేటప్పుడు ఇంకా ఫారెస్ట్ ఫైర్ చూశానండి. దాన్ని వైల్డ్ ఫైర్ అంటారు కదా! నేనెప్పుడూ 10థ్ క్లాస్‌లో ఉండేటప్పుడు ఈ వైల్డ్ ఫైర్ కోసం చదివాను. బట్ ఎప్పుడు చూడలేదు. ఇదే లైవ్‌లో చూడడం ఇలా. ఫారెస్ట్ ఫైర్ అవ్వడానికి మెయిన్‌లీ 2 రీజన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే హిల్లీ రీజియన్స్‌లో, స్పెషల్లీ హిల్లీ రీజియన్స్‌లో ఇంటెన్సివ్ హీట్ వల్ల వెజిటేషన్ అంటే గ్రాస్, లీవ్స్, ష్రబ్స్ ఉంటాయి కదా! అవి బాగా డ్రై అయ్యి ఆటోమేటిక్‌గా ఫ్లేమబుల్ అయిపోతూ ఉంటాయి. ఆ టైంలో విండ్ బాగా ఫ్లో అవుతుంది అనంటే ఇంకా వన్ స్లోప్ టు అనదర్ స్లోప్ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో. సో దీనివల్ల చాలా యానిమల్స్, బర్డ్స్ చనిపోతూ ఉంటాయి. అండ్ ఆ చుట్టుపక్క ప్రాంతంలో ఉండే హౌసెస్ ఉంటాయి కదా, వాటికి చాలా డేంజరస్ అసలు. అండ్ ఈ ఫారెస్ట్ ఫైర్ అవడానికి సెకండ్ రీజన్ ఏంటంటే హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల. ఫస్ట్ క్యాంప్ ఫైర్స్ చేస్తూ ఉంటారు కదా ఎవరైనా టూరిస్టులు వచ్చినా, లేదంటే బర్నింగ్ ఆఫ్ అగ్రికల్చర్ వేస్ట్, డిస్కార్డెడ్ సిగరెట్స్, ఇంటెన్షనల్ ఫైర్స్ ఫర్ ల్యాండ్ క్లియరింగ్స్, ఇలాంటివన్నీ చేసేటప్పుడు విండ్ ప్యాటర్న్స్ వల్ల ఈ ఫారెస్ట్ ఫైర్ అనేవి ఇగ్నైట్ అయిపోతూ ఉంటాయి. సో ఇవి చాలా డేంజరస్. సో వీ హ్యావ్ టు బీ మోర్ అండ్ మోర్ బీ కేర్ఫుల్. మేము ఉంటుంది హిల్లీ రీజియన్లో కాబట్టి నైట్ మొత్తం ఫారెస్ట్ ఫైర్ అయిన తర్వాత మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఆ హిల్స్ ని చూస్తున్నారా స్మోక్ తో ఎలా కవరప్ అయ్యిందో. దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో. మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసేయండి. మీట్ యూ అగైన్ విత్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.